హరే కృష్ణ. ఇప్పుడు మనకి ప్యూర్ కృష్ణ కాన్షియస్నెస్లో ఇంకా చాలా విషయాలు తెలిసి వస్తున్నాయి. ఆల్రెడీ చెప్పినవే, ఏన్షియంట్ స్క్రిప్చర్స్లో ఉన్నవే మనకి ఇంకా ప్యూర్ రెవల్యూషన్స్ జరుగుతున్నాయి. దాని ప్రకారంగా నేను నా వాట్సాప్ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్స్లో ఇన్ఫర్మేషన్ పెడుతున్నాను, నాలెడ్జ్ రిలేటెడ్. ఇప్పుడు మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సినది, శివ విష్ణు భేదం చూడకూడదు. ఆ ఆస్పెక్ట్ ఎట్లా అర్థం చేసుకోవాలో మనం చూద్దాం. శివ విష్ణువులో శివ ఈజ్ యాక్చువల్లీ ఇది సుప్రీం రుద్ర. శ్రీమద్ భాగవతంలో ఆ నేమ్ ఇస్ మెన్షన్డ్. సుప్రీం రుద్ర ఎవరు? ద వన్ హూ ఇస్ ద క్రియేటర్, ద వన్ హూ ఇస్ ద ట్రూ క్రియేటర్, నారాయణ. ఆయనే సుప్రీం రుద్ర. ఆయన మహావిష్ణు, ఆయనలోంచి రుద్రావతారాస్ వచ్చాయి. అవి ఎట్లా ఉన్నాయంటే సేమ్ పవర్ఫుల్ యాజ్ మహావిష్ణు. ఆ రుద్రావతారాస్, ద మెయిన్ ద వన్ వి నో ఫ్రమ్ ద రుద్రావతారాస్ ఇస్ శంకరాచార్య. హీ ఈజ్ వెరీ 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 పవర్ఫుల్. మహావిష్ణు ఎంత పవర్ఫుల్లో సేమ్. బట్ ద డిఫరెన్స్ ఇస్ మహావిష్ణు ద క్రియేటర్. ఈ రుద్రావతార ఆయన కూడా మహావిష్ణువులోంచే వచ్చారు. బట్ ఎగ్జాక్ట్గా ఎక్స్పాన్షన్లో చూడకూడదు, పార్షియల్ ఇన్కార్నేషన్లో చూడాలి. ఈయన క్రియేషన్ చేస్తారు, మహావిష్ణు క్రియేషన్ చేస్తారు, రుద్రావతారాస్ కూడా క్రియేషన్ చేస్తారు. బట్ ద డిఫరెన్స్ ఇస్ ద ఒరిజినల్ నారాయణ ఈజ్ ది ఆది దేవత. ఇది రుద్రావతార శంకర ఆయన ఎవరు? ఆది పరమపిత. ఆయన ఏమనాలంటే ఆది దేవత, ఈయనేమో పరమపిత అనాలి. ఓకేనా? ఆ డిఫరెన్స్ చూడాలి. తర్వాత మహావిష్ణు అండ్ విష్ణు, వీళ్ళిద్దరు ఎవరు అంటే నారాయణ అండ్ కృష్ణ, అంటే బలరామ కృష్ణ. సో వీళ్ళిద్దరూ బ్రదర్స్ కదా. ఎల్డర్ బ్రదర్ ఏమో రామ అండ్ యంగర్ బ్రదర్ ఏమో కృష్ణ. సో ఆ రకంగా దే ఆర్ పవర్ఫుల్ ఫ్రమ్ ద సేమ్ ఎక్స్పాన్షన్స్, ఐ మీన్ ఫ్రమ్ ద సేమ్ సోర్స్, ద డివైన్ సర్పెంట్ ఆదిశేష నుంచి బలరామ కృష్ణ. సో ఈక్వల్, దే బోత్ ఆర్ ఆల్సో ఈక్వల్. జస్ట్ లైక్ హౌ రుద్రావతార శంకరాచార్య became ఆదిశంకర అద్వైతాచార్య, how both are powerful, but the difference is ఆది దేవత పరమపిత. హీ ఈజ్ ఆది దేవత నారాయణ అండ్ జగన్నాథ ఇస్ లార్డ్ శ్రీకృష్ణ. వాళ్ళ ఐడెంటిటీస్ ఆర్ ఇంటాక్ట్. థ్యాంక్ యూ. హరే కృష్ణ.